నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. జనసేన లీడర్ నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అవేదో ఆక్రమణల కింద చిత్రీకరించి దయా దాక్షిణ్యం లేకుండా ఉదయం 3 గంటలకి నోటీసు లేదు, కనీసం పేదవాళ్ళనే సోయి లేదు, ఆ పేదవాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారనే జ్ఞానం లేదు, వాళ్ళంతా దివ్యాంగులనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. కనీసం ఇంత కుసంస్కారంగా బుల్డోజర్లను ఇంటి మీదకి పంపి వాళ్ళందరినీ పొద్దున 3 గంటలకు వచ్చి నిర్దాక్షిణ్యంగా 29 ఆగస్టు నాడు కొట్టిపారేసినారు. 75 ఇండ్లు నేలమట్టం చేసినారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, పదే పదే చెప్తుంటావు పాలమూరు బిడ్డను, నేను మీ పాలమూరు బిడ్డల ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయినాను అని చెప్తా ఉంటావు. ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి అయింది? పేద ప్రజల కడుపు కొట్టనికా? పేద ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలలో ఇండ్లు కట్టుకుంటే వాటిని కూలగొట్టనికా? ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఒక్క కారణం చెప్పగలుగుతారా ఫలానా కారణంతోనే అక్కడ కూలగొట్టినామని? నిజానికి చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అయితే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినట్టుగా పేదలు బీదలు ఉంటే వాళ్ళు గనక ఎక్కడైనా గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టుకుంటే జీవో నెంబర్ 58, 59 కింద ఆనాడు రెగ్యులరైజ్ చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. అక్కడ ఎవరైనా తెలియక కట్టుకుంటే పేదవాళ్ళు కదా, ఒక గుంటెడు జాగా కంటే తక్కువ ఉంటే వాళ్ళకే లీగలైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి లక్షల పట్టాలు జీవో నెంబర్ 58 కింద పేదవాళ్ళకు అందజేసినాం. 59 కింద 120 గజాల కంటే ఎక్కువ ఉంటే నామమాత్రం ఫీజు, ఒక 10% ఫీజు పెట్టి మార్కెట్ వాల్యూలో వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేసినాం. ఇది సంస్కారవంతమైన ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? రోడ్డు మీద దివ్యాంగులను పడేసి, వాళ్ళు పాపం కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చెయ్యి లేని వాళ్ళు, వాళ్ళను గోసబుచ్చుకుంటే, వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడితే, బడికి పోయే పిల్లలు పుస్తకాలు కొట్టుకపోతే మా శ్రీనివాస్ గౌడ్ గారు పాపం 10 రోజుల పాటు వాళ్ళకు అండగా ఉన్నాడు, వాళ్ళకు భోజనం పెట్టినాడు, వాళ్ళను శిబిరానికి తరలించి ఆదుకునే ప్రయత్నం చేసినాడు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నీకు గనక నిజంగా సంస్కారం ఉంటే, నీకు కనీసం పేదల పట్ల ప్రేమ ఉంటే వెంటనే ఆ 75 మందికి వెంటనే తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించి ఉన్నాయి. మహబూబ్నగర్లో మేము కట్టినే ఇంకా ఇయ్యని ఇంకో ఈజీగా ఇంకో 200-300 వెళ్తాయి. వెంటనే కేటాయించు, వాటిలోకి వాళ్ళని తరలించు. ఇది నెంబర్ 1 డిమాండ్. రెండోది, ఏ అధికారులైతే అక్రమంగా అన్యాయంగా బుల్డోజర్లు పెట్టి ఆ పేదలను రోడ్డు మీద పడేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో. నువ్విచ్చిన పట్టాకు, నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాకే విలువ ఇవ్వని నువ్విచ్చిన పట్టాను చిత్తు కాగితంతో చూసిన అధికారులు ఎవరైతున్నారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. సస్పెండ్ చేస్తావా, సర్వీస్ నుంచి తొలగిస్తావా, ఏం చేస్తావా చెయ్యి, కానీ దమ్ముంటే ఆ నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. మరొక ముఖ్యమైన మాట కూడా ఈ సందర్భంగా నేను ఈ నాగర్ కర్నూలు వేదికగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరులు మరి జనార్దన్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నవీన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు అందరం కలిసి మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం. వస్తుంటే నేను అడిగిన, మరి ఏమైందన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును తప్పకుండా పచ్చగా చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకవైపు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, వాటిని శరవేగంగా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఒక పాలమూరు జిల్లాలో. మరి అట్లాంటి పాలమూరు శాశ్వతంగా ఒక ధాన్య భాండాగారం కావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్న విషయం మీకు తెలుసు. అందులో రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. వట్టెం కావచ్చు, కరివెన కావచ్చు, ఉద్దండాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, అన్ని కూడా నార్లాపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తయిపోయినాయి. పూర్తి కావడమే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందులో కొల్లాపూర్లోనే, మరి నార్లాపూర్ దగ్గర అనుకుంటా, ఒక పంపు కూడా ఆన్ చేసి ఆనాడు నీళ్లు కూడా వదలడం జరిగింది. ఇక మిగతాది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు అలా 95% పని అయిపోయింది. ఇంకో 5-10% పని మిగిలింది. కేవలం ఆ కాలువల కోసం ఏదైతే భూసేకరణ చేయాలో ఆ పని చేయాలా. ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తా ఉండే నాకు, అన్న మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ టెండర్ కూడా పిలిచినాము, ఈ దుర్మార్గులు వచ్చి అది కూడా రద్దు చేసినారు అని. అన్న చెప్తా ఉండే మరి జనార్దన్ రెడ్డి గారు, అన్న మొత్తం
ఈ ప్రాంతం అక్కడ కొల్లాపూర్ నుంచి మొదలు పెడితే మనకిక్కడ షాద్ నగర్ అవతల జడ్చర్ల దాకా ఉద్దండపూర్ దాకా బ్రహ్మాండంగా అన్ని పనులు కూడా పూర్తి చేసి ఉన్నాం. వీళ్ళు చేయాల్సింది కేవలం 5-10% పని మాత్రమే మిగిలింది. జనసేన లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. బాలరాజ్పల్లి రీచ్ దగ్గర జరిగిన ఒక సంఘటన మీకు చెప్తున్నాను. రాయచోటి నుంచి రాజంపేటకు వచ్చే రహదారిలో బాలరాజ్పల్లి అనే ఒక విలేజ్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఒక కొండ తవ్వకం జరిగింది. అది ఎందుకోసం అంటే చెయ్యూరు రివర్లో ఒక రోడ్డు మార్గం వేసుకోవడానికి, అక్రమంగా చేసే ఇసుక రవాణా చేసుకోవడానికి వారు వేసుకునే రోడ్డు కోసము రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఒక గ్రావెల్ కొండని తవ్వడం జరిగింది. దీని మీద అర్జీ ఇవ్వడానికి మన డిఎఫ్ఓ గారు, రాజంపేట అన్నమయ్య జిల్లా డిఎఫ్ఓ గారు పి వివేక్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన అర్జీ తీసుకునేది పక్కన పెట్టి చాలా దుర్భాషలాడి వికృతంగా ఆయన ప్రవర్తించి తప్పుగా మాతో బిహేవ్ చేశారు. అది జనసేన పార్టీ తరఫున నేను ఇన్ఛార్జ్గా, అలానే నాతో పాటు మండల అధ్యక్షులు, అలానే మా నాయకులు ఉన్నారు. వాళ్ళ ముందర మాతో చాలా వల్గర్గా బిహేవ్ చేశారు. దీని మీద దాదాపు 8 నెలల తర్వాత కళ్యాణ్ గారు రాజంపేటకి రావడం జరిగింది. అన్నమయ్య డ్యామ్ ఇష్యూ ఒకటి, అన్నమయ్య తెగిపోయింది, దానివల్ల పులుపత్తూరులో, తొగురుపేటలో ఇల్లులు కొట్టుపోయిన వాళ్ళకి ఇప్పటికీ న్యాయం జరగలేదు అనేసి ఆ విషయం మీద కళ్యాణ్ గారు రావడం జరిగింది రాజంపేటకి. అదే విషయం మీద రాజంపేట కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు నేను ఇది వివరించడం జరిగింది. ఆ విషయం మీద వెంటనే కళ్యాణ్ గారు స్పందించి డిఎఫ్ఓ, రేంజర్ డిఎఫ్ఓని అలానే స్క్వాడ్ డిఎఫ్ఓని తిరుపతి నుంచి పిలేరు నుంచి పంపించి అక్కడ ఇన్స్పెక్షన్ చేయించారు. ఆ రోజు నేను కూడా ఉన్నాను. ఇదే ఆ సంఘటన జరిగిన ప్లేసు. ఆ సంఘటన మేము వెళ్ళి చూసినప్పటికీ అలా ఎక్స్కవేషన్ చేస్తా ఉన్నారు ఇటాచీలతో. దాదాపు కొండని ఎంత తవ్వారో మీరే చూడండి. ఆ కొండ తవ్విన తర్వాత ఇప్పుడు వాళ్ళు వదిలేసిన ప్రదేశాలు ఇవి. వాళ్ళు తవ్వి ఏం చేశారా అంటే చెరువు మధ్యలో ఏదైతే అన్నమయ్య డ్యామ్ తెగిపోవడానికి పై భాగంలో ఉన్న చెరువు ఇది, ఆ చెరువు మధ్యలో రోడ్డు వేసుకున్నారు. ఇలానే కదా అన్నమయ్య డ్యామ్ కూడా తెగిపోయిన కారణం. అన్నమయ్య డ్యామ్ తెగిపోవడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటి? అందులో ఉన్న లారీలు, టిప్పర్లు, హిటాచీలు కాపాడడం కోసము గేట్ ఎత్తకుండా వాటర్ ఎక్కువ టీఎంసీ ఫ్లో అయిపోయి డ్యామును కొట్టుకొని వెళ్ళిపోయి దాదాపు 8 ఊర్లు నేలమట్టమయ్యాయి. అప్పటికి మళ్ళా సిగ్గు లేకుండా ఇక్కడ ఉన్న అధికారులు, శాసనసభ్యులు ఎవరైతే గెలిచారో పోయినసారి, వాళ్ళు మళ్ళా వాళ్ళ ఇసుక రీచుల కోసము, దొంగ ఇసుక రవాణా కోసం చెరువు మధ్యలో రోడ్డు వేసేకి గ్రావెల్ కొండను తవ్వి దాంట్లో తూములు పెట్టుకొని మరీ వాళ్ళు రవాణా చేస్తున్నారు. ఈ విషయం మీద నేను గట్టిగా రిపోర్ట్ అయితే ఇచ్చాను. టిప్పర్లు పెట్టుకొని తోలారు. టిప్పర్లు పెట్టుకొని ఇసుక తోలేకి ఆ రోడ్డు వాడేవాళ్ళు. ఇదే విషయం మీద వివేక్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు రియాక్ట్ అయిన పద్ధతి ఇది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కంప్లీట్గా ప్రూవ్ అయింది. ఏంటంటే స్క్వాడ్ కూడా వచ్చి రివీల్ చేసింది ఏంటంటే అది కంప్లీట్గా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కాస్త భాగం రెవెన్యూ, అంటే ఏదైతే చెరువు పొరంబోకు అంటారో లేదా బ్రిడ్జ్ కానుకొని ఉన్న రెవెన్యూ ల్యాండ్ ఏదైతే ఉందో అందులో తవ్వకం జరిగింది. కానీ వితిన్ 500 మీటర్స్ రేడియస్ లోపల కన రెవెన్యూ ల్యాండ్లో ఏ మైనింగ్ జరగాలన్నా అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా మైనింగ్ డిపార్ట్మెంట్ అయినా ముగ్గురు డిపార్ట్మెంట్లు కలిసిగా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి అక్కడ మైనింగ్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు వరకు వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వలేదు. అలానే అక్కడ జరిగిన మైనింగ్ కి నేను ఇచ్చిన అర్జీ డేట్ నుంచి ఏదైతే నేను అర్జీ ఇచ్చానో వివేక్ గారికి, వాళ్ళు ఆయన తీసుకోలేదు. అది పక్కన పెట్టే కింద వాళ్ళ ఆఫీసర్తో నాకు వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అసలు 2వ సంవత్సరం మీరు ఇంతవరకు సదర్ పార్కింగ్ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలా? ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకు? అమ్మవారి ఆలయానికి కట్టాల్సిన 2,04,00,000 2,05,00,000 డబ్బులు మీరు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోకుండా కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తారు? ఇక్కడ కూడా ఒక మతలబ్ ఉంది. కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు అధ్యక్ష? 6 నెలల పాటంట
ఉచితంగా సదర్ కాంట్రాక్టు భక్తుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి వీళ్ళు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఏంటి మురళి గారు, 2వ సంవత్సరం డబ్బులు కట్టాలి, కట్టకుండా ఏం చేశారు? అతను 2,05,00,000 కట్టాల్సిన అవసరం లేదు. కట్టకుండా ఒక 6 నెలల పాటు, అంటే జూన్ నుంచి 6 నెలలు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 6 నెలల పాటు ఉచితంగా అమ్మవారి భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి, డబ్బులు కొట్టేయడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈఓ గారు రికమెండ్ చేస్తే ఎండోమెంట్ కమిషనర్ కూడా ఏం చేశారు? ఎండోమెంట్ కమిషనర్ కూడా దీనికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎప్పుడో తెలుసా? 9/9/2024, అంటే ఒక 4 రోజుల కిందట. 9/9/2024 ఈ కాగితాలన్నీ మీకు పెడతాను. ఇక ఎండోమెంట్ కార్యాలయానికి ఈఓ గారు రాసింది 18/6/2024. అంటే ప్రభుత్వం మారంగానే వీళ్ళ దోపిడీకి శ్రీకారం చుట్టూ మొదలు పెట్టేశారు. ఇదేది నా సొంతంగా మాట్లాడట్లా, అన్ని ఆధారాలతో వాస్తవాలు మాట్లాడుతున్నా. 6 నెలల పాటు అమ్మవారి ఆలయంలో పార్కింగ్ కాంట్రాక్టర్ బుద్ధా వెంకన్న గారి బినామీ మహేషో ఎవరో ఉంది అతని పేరు, బుద్ధా వెంకన్న గారి బినామీకి 6 నెలల పాటు, అంటే నేను చెప్పేది కాంట్రాక్ట్ ప్రైస్ ప్రకారం అయితే 1,02,00,000 ఫ్రీగా రాసిచ్చారు. వాళ్ళు 1,02,00,000 ఫ్రీగా రాసిచ్చారు. లాభం ఎంత వస్తుందో నాకు తెలియదు. పైన 1,02,00,000 ఈ 6 నెలల్లో అమ్మవారి భక్తుల దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. మీరు ఎవరు? అమ్మవారి ఆలయంలో ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోమని అధికారిక ఉత్తర్వులు ఇవ్వడానికి అసలు మీరు ఎవరు? మీకు ఏమి హక్కు ఉంది? ప్రభుత్వం మారంగానే దోపిడీ మొదలు పెట్టేశారు కదా మీరు. ఇక డేట్లు కూడా చెప్పే కదా, 18/6/2024 ఎండోమెంట్ కమిషనర్ గారు రిలీజ్ చేసిన ఆర్డర్ 9/9/2024. పోనీ టెండర్ నిబంధనలన్నీ చదవమంటారా? ఇందులో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన ఎట్లాంటి ప్రభుత్వ అధికారులు వాహనాలు వచ్చినా, ఆలయ వాహనాలు వచ్చినా వాటికి టోల్ గేట్ తీసుకోకూడదు. ఈ 6 నెలలు మినహాయింపు అంటే ఎందుకు ఇచ్చారు తెలుసా మీకు? చాలా ఆశ్చర్యపోతారు ఈ మాట చెప్తే. ఈ 6 నెలలు మినహాయింపు దేనికి ఇచ్చారు తెలుసా? ఒకసారి అంట చీఫ్ జస్టిస్ గారు వచ్చారంట దర్శనానికి, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వచ్చారంట, అందువలన కాంట్రాక్టర్ క్లాస్ వచ్చిందంట. ఇంకొకసారి గవర్నర్ గారు వచ్చారంట దర్శనానికి, అందువల్ల కూడా లాస్ వచ్చిందంట. నేను చెప్పట్లే ఈ మాటలన్నీ, ఇవన్నీ మన ఈవో గారు రాసి. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈనాటి పత్రికా సమావేశం యొక్క అంశం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం పడేటటువంటి అంశం. ఈ రాష్ట్రంలో ఇప్పటికే సివిల్ సప్లై కార్పొరేషన్ దాదాపు 54-55 వేల కోట్ల అప్పులలో ఉన్నది. అది టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నిర్వాహకం కావచ్చు, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా దాంట్లో ఉన్నది. మేము చాలా స్పష్టంగా చెప్పినాం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కార్పొరేషన్ల అప్పులు, ప్రభుత్వ అప్పుల మీద చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం యొక్క అసమర్థత నిర్ణయాల వల్ల, లాలూచి నిర్ణయాల వల్ల గతంలో జరిగింది. మీరు ఆ రకమైనటువంటి వ్యవహారాలు చేయవద్దు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేయవద్దు, సంస్థలను కాపాడాలని అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ తరఫున చెప్పినాం. మేము అనుకున్నాం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష రాజకీయ పార్టీల సలహాల మేరకు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందేమో అని కొంత నమ్మినాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వ్యవహారం చూస్తే
ప్రభుత్వం మొన్న 5-6 నెలల క్రితం సివిల్ సప్లైలో వడ్ల టెండర్ పెట్టింది. ఆ టెండర్లలో జరిగినటువంటి గోల్మాల్ ఏంటంటే యావరేజ్గా 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు టెండర్ పెట్టి 2007 రూపాయల చొప్పున ఒక 5 బిడ్డర్లకు ప్రభుత్వం అప్పగించింది. దాదాపు 8-9 వేల కోట్ల రూపాయల విలువ గల వడ్లని ప్రభుత్వం అప్పగించింది. దాంట్లో కండిషన్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిల్లర్ల దగ్గర ఎన్ని వడ్లయితే 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లని ప్రభుత్వానికి 2007 రూపాయల చొప్పున జమ చేసి తద్వారా మార్కెట్ ఫీజు కూడా కట్టి రాష్ట్ర ఖజానాకు ఆ డబ్బంతా జమ చేస్తామని టెండర్లో పాల్గొన్నటువంటి 5 బిడ్డర్లు టెండర్ దక్కించుకున్నారు. టెండర్ దక్కించుకున్నటువంటి బిడ్డర్లు ఏం చేయాలా? 20,70 రూపాయల చొప్పున ఒక్క మెట్రిక్ టన్నుకు ప్రభుత్వానికి చెల్లించి మిల్లర్ల దగ్గర స్టాక్ ఉన్నటువంటి వడ్లని వాళ్ళు లిఫ్ట్ చేయాలి. కానీ జరుగుతున్నది ఏంటిది? 20,070 రూపాయలకు టన్ను ప్రభుత్వం దగ్గర బిడ్డర్లు కొనుగోలు చేసి మిల్లర్ల దగ్గర 22,030 రూపాయలు మిల్లర్ల దగ్గరికి వెళ్ళి బిడ్డర్లు వసూలు చేస్తున్నారు. దీంట్లో 227 రూపాయలు మిల్లర్ల దగ్గరికి బిడ్డర్కు ఏదైతే డబ్బు జమైతా ఉన్నదో 227 రూపాయలు క్వింటాలకు టన్నుకు 2,070 రూపాయలు, టన్నుకు 2,230 రూపాయలు. ఈ డబ్బు ఎవరి ఖాతాల్లోకి పోతున్నది? ఈ డబ్బు మిల్లర్ దగ్గరికి వెళ్ళి బిడ్డర్కు డబ్బు మార్పిడి జరుగుతున్నది. వాస్తవంగా జరగాలేంటిది? టెండర్లో ఉన్నటువంటి కండిషన్ ప్రకారం బిడ్డరు వడ్లు తీసుకున్నటువంటి బిడ్డరు మిల్లర్ దగ్గర ఉన్నటువంటి వడ్లని లిఫ్ట్ చెయ్యాల. ఇంత పెద్ద స్కామ్ జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు చీమ గుట్టినట్టు లేదు. ఏమన్నంటే గత ప్రభుత్వం మీద మాట్లాడి వ్యవహారం చేయాలంటున్నారు తప్పితే మరి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలకు జనసేన లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా 400 పంచాయతీలకి ₹1,00,000 విరాళం ఇచ్చి తెలుగు రాష్ట్రాలకి ₹1,00,00,000 చొప్పున విరాళం అందించి క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా తరలి వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. పిఠాపురం వెళ్ళారు, కొన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక 40-50 కాగితాలు పట్టుకొని ప్రెస్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా మేము స్పందించేవాళ్ళం? చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా 2-3 మంచి సూచనలు చేసి పెద్ద మనసుతోటి మీరు ముందుకొచ్చి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్నారు రైతాంగం, సామాన్య ప్రజలని పదే ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున వాస్తవాలు ఏంటి? పోనీ మీరు అక్కడ పోయి పర్యటించారు, మీ సొంత పేరుతో నిర్మాణం చేసిన ఆ జగనన్న కాలనీ గొల్లపురంలో అక్కడికి పర్యటించారా మీరు? అక్కడున్న వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారా? ఏ విధంగా ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయిందో మీరు చూసారా? సెలెక్టివ్గా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏలేరు గురించి మాట్లాడుతున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగాన్ని సమావేశపరిచి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఆధునీకరణ కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు. మరి మీ 5 సంవత్సరాల్లో ఎందుకు మీరు పని చేయలేకపోతున్నారంటే, ఎందుకు చేయలేదని అంటే విచిత్రమైన సమాధానం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డాయంట. అసలు స్పందించే మనస్తత్వం ఏది మీలో నేను అడుగుతున్నాను. మీరు ఎప్పుడైనా మీ జేబులోంచి 1 లక్ష రూపాయలు తీసేవరకని ఇచ్చారా? సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే మీరు పరదాలు కట్టుకుని తిరిగారు ఆ రోజుల్లో. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే అద్భుతమైన ఉదాహరణ అన్నమయ్య ప్రాజెక్ట్. కేవలం మీ ఇసుక దోపిడీ కోసం గేట్లు ఎత్తకుండా 24 మంది బలైపోతే, 38 మంది ఆచూకీ ఈ రోజుకు తెలియకపోతే, 12 రోజుల తర్వాత సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించారు. 12 రోజుల తర్వాత 5 సెంట్లు భూమి ఇచ్చి మీకు 4 రోజుల్లోనే ఇల్లు కట్టే కార్యక్రమం ప్రారంభించి నేనే వచ్చి మీకు తాళాలు ఇస్తా అన్నాడు. ఇది ఎప్పుడు 2021లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు వరకు కూడా ఇల్లులు అక్కడ పూర్తి కాలేదు. ఏ ఒక్కరికి తాళం ఇవ్వలేదు. ఈయన మాట్లాడతాడు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని. అన్నమయ్య ప్రాజెక్టు ఏ విధంగా కూలిపోయిందో దానికన్నా మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఏముంటుంది చెప్పండి. ఈరోజు బుడమేరు కానివ్వండి, ఏలేరు కానివ్వండి, కనీసం బేసిక్ మినిమం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. జనసేన లీడర్ నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.